ఫ్రెండ్స్, ఈ అమ్మాయికి కేరళ గవర్నమెంట్ ఏంటంటే ఉరిశిక్ష విధించింది. శరణ్ రాజ్ హత్య కేసులో గ్రీష్మ అనే ఈ అమ్మాయి ఏం చేసిందంటే అక్టోబర్ 14, 2022న తన బాయ్ ఫ్రెండ్ ని కన్యాకుమారి డిస్టిక్ లో ఉన్న తన దగ్గరికి పిలిపించుకుందనమాట. ఒక పాయిజనస్ పెస్టిసైడ్, కరెక్ట్ గా చెప్పాలంటే కపిక్ అంటారనమాట దాన్ని. సో దాన్ని కలిపినటువంటి ఒక పానీయాన్ని శరణ్ రాజ్ కి తాగిపించేసింది. ఈ లిక్విడ్ అంతా తాగిన తర్వాత శరణ్ రాజ్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే శరణ్ రాజ్ ఇంటికి వెళ్ళాడో అప్పటికప్పుడే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ కూడా చాలా టైం వరకు అసలు అర్థం కాలేదు. అంటే శరణ్ రాజ్ కండిషన్ అనేది నార్మల్ గానే చూపిస్తుంది, కానీ శరణ్ రాజ్ మాత్రం స్పృహలో లేడు. చిన్నగా అక్టోబర్ 25 వరకు నరకాన్ని చూస్తూ ఇంటర్నల్ ఆర్గన్స్ అని డ్యామేజ్ అయిపోయి చనిపోయాడు. శరణ్ రాజ్ ఇంట్లో వాళ్ళు గ్రీష్మ మీద కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు రంగంలో దిగారు. గ్రీష్మని తమదైన శైలిలో ఎంక్వైరీ చేయగానే పోలీసులకి ఏంటంటే చిన్నగా నిజాలకు అక్కడ మొదలుపెట్టింది గ్రీష్మ. ఫ్రెండ్స్, ఈ గ్రీష్మ అనే అమ్మాయికి ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ సెట్ చేశారనమాట. ఎలాగైనా ఆ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడానికి గ్రీష్మ ఏంటంటే శరణ్ రాజ్ని లేపేద్దామని ప్లాన్ వేసి పకడ్బందీగా ఈ పని చేసింది అనమాట. ఇంకా ఇండియాలో న్యాయస్థానం న్యాయం అనేది బతికే ఉందని చెప్పేసి తిరువనంతపురం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చి గ్రీష్మకు ఉరిశిక్ష విధించింది.